ఇలా జరిగితే ఇంకేమన్నా ఉందా? అయినా నేను ఊరుకుంటానే ఏంటి? అరవను. అల్లరి చేస్తే ఇరుగు పొరుగు మీరు మొగుడు పెళ్ళాలే గాని నన్నే అంటారు. కష్టమే. ఏం చేయాలి? ఏమైందండి? దించండి దించండి. లుంగి ఎత్తడం కూడా తప్పేనా? అసలు ఎందుకు ఎత్తారు? దీనికి కర్మ కర్మ. ఏంటండి నిద్ర పట్టట్లేదా? అవును. నేనేమైనా చేస్తానేమోనని భయమా? అదేం కాదు. మరి కొత్త ప్లేస్ కదా అందుకే పట్టట్లేదు. ఓ సింతేనా? ఒక్క నిమిషంలో మీకు నిద్ర వచ్చేటట్టు చేస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, మీరు గుర్రు పెట్టి నిద్రపోతారు. తిరగేస్తుంది. నా మౌతార్గును మీ మైండ్ కి సెట్ కాలేదు. ఈసారి క్షణంలో నిద్రపోతారు చూడండి. ఏం చేస్తారు? ఉప్నాటిజం. చిచి, హిప్నాటిజం. మీకు హిప్నాటిజం వచ్చా? వచ్చా. పట్టాభిరామ్కి ఉప్నాటిజం చిచి హిప్నాటిజం నేర్పించిందే నేను. మీ మనస్సు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మీరు నిద్రపోతున్నారు. మీరు చాలా రిలాక్స్డ్ గా ఉన్నారు. మీరు డీప్ స్లీప్ లోకి వెళ్తున్నారు. నిద్రపోదాం అనుకుంటున్నారు. నిద్రపోయారు. నిద్రపోదాం అనుకుంటున్నారు. నిద్రపోయారు. పద్మగారు కూల్ డ్రింక్ తాగుతున్నారా? లేదు, ఎండ్రిన్ తాగుతున్నా. వాటే జోక్ వాటే జోక్. ఏమండి మీరు నన్ను చాలా తక్కువగా అంచనా వేస్తున్నారండి. నాలో చాలా విషయం ఉంది. శాంపుల్ కూడా వదులుతాను చూడండి. మీ అందమైన మొక్కను చూస్తే నాకు ఏంటండి ఇంకా మొదలు పెట్టకుండానే నచ్చలేదా? ఇంకోటి వదులుతాను చూడండి. ఏమండి మీతో జీవితం పంచుకోవడం అంటే నాకు రకమైన ఏంటండి మీ మూడు బాగాలేనట్టుంది. నెక్స్ట్ టైం కలుస్తానులేండి. ఏంటండి ఆవిడ అంత సీరియస్ అవుతున్నారు? ఆవిడ గురించి నీకు సరిగ్గా తెలియదా? ఆవిడకి అప్పుడప్పుడు దెయ్యం పడుతుంటుంది. స్లోగా చూడు, ఆ ఫేస్ చంద్రముఖిలా ఉంటుంది. అమ్మో, నా లకలకలకలకు వచ్చేస్తుంది. ఏమండి నేను ఉన్నాను అడిగితే లేనని చెప్పండి ప్లీజ్. నాడకేంటి అలా ఉంది? కాళ్ళు వంకరేమో. దగ్గరికి వచ్చాను. పద్మగారు నరేమో కనిపించాడా? ఆయన లేరు, బయటికి వెళ్ళారు. అమ్మ దొంగ, ఇక్కడున్నావా? ఐస్ క్రీమ్ తిందాం పద. సార్ నమస్తే. కలగంటి కలగంటి కమ్మని కలగంటి పక్కింటి యువజంట ఆటపాటల గంటి ఓ కలకంఠి
కనులు తెరిచి నిను గంటి. కంటి లేదు సొంటి లేదు వంటయ్యరగంట అయ్యింది. రండి వడ్డిస్తా. నాది కవిత్వం, నీది కపిత్వం. ములక్కాడ ఛీ, తొక్కలో ఇడ్లీ బొంగులో చట్నీ. పద్మ గారు, యాక్చువల్గా ఈరోజు నా హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మీకు డౌట్ రావచ్చు, వీడిది బర్త్డే అంటున్నాడు, కేకు లాంటివి ఏమీ లేవేంటా అని. నాకు అలాంటివి నచ్చవండి. ఏదో ఈ బర్త్డేకి మీ సంతృప్తి కోసం మీరు చేసిన పప్పు చారు ములక్కడా తిని అడ్జస్ట్ అయిపోతాను. ములక్కడ పప్పుచారు కోసం బర్త్డే చేసుకోవాల్సిన అవసరం లేదు. సరే, నా బర్త్డే కాదండి, నోరు తెరిచి అడుగుతున్నాను, పెట్టొచ్చుగా. చచ్చిన రోజు చేసుకున్నా కూడా పెట్టను. మీది గుండె బంజారీల్స్ బండా? ఏంటబ్బాయి గొడవ? అవే గొడవ ఏమి లేదండి. ఈ రోజు నేను ఉపవాసం, ఇడ్లీలు తింటుంటే అదేమో అదే తనేమో ఈ వయసులో ఉపవాసాలు ఎందుకండి, ఆరోగ్యం పాడైపోతుంది, ఇంచక్క నేను ములక్కాడ పప్పు చారు చేసాను తినొచ్చు కదా అంటాను. అంతేనమ్మాయి? అంతే అంతే. అదేంటండి ఇడ్లీలు తీసేసుకున్నారు? ఎందుకు వచ్చిన ఉపవాసాలబ్బాయి మీకే? ఏం చక్క ఈ హోటల్ ఫుడ్ తినేస్తారు. ఆరోగ్యం దెబ్బతింటే మీకు చాకరీ చేయలేక మేం చావాలి. అమ్మాయి, నీ చేత్తో పప్పుచారు అన్నం కలిపి పెట్టమ్మా. ఏంటి నా చేత్తోనా? అవును, ఏమిటి అలా చూస్తావు? పెట్టు. అది పెట్టమ్మా. మెత్తగా కలుపు, త్వరగా అరుగుతుంది నాకు. కర్మ. తిను. సిగ్గు. ఇంకా సిగ్గుపోలా. ఆ ములక్కాడ పెట్టరా. ఆహా, పెట్టింది పెట్టింది ముద్ద, అది అన్నపు ముద్ద, మమతల ముద్ద. ఇక మనమెందుకే ఇక్కడ పదవే ముద్ద. మీరు వెళ్తే నా నోట్లో ముద్ద పోతుంది. కారణం తర్వాత చెప్తాను, మీరు పెట్టింటండి. ములక్కాడ పప్పుచారు అదిరింది పిన్ని గారు. ఆ ముక్క మీ ఆవిడికి చెప్పవయ్యా. నాకా? ఎందుకు? మీరు వెళ్ళిన తర్వాత నేనే చెప్తాను. అయ్యింది అయ్యింది అర్థమయ్యింది, ములక్కాళ్ళ ముసలం ప్రారంభమయ్యింది, ఇక మనం వెళ్ళాలని అర్థమయ్యింది. వస్తానయ్యా. రేపు ఇదే టైంకి వచ్చేయండి. పాడు మనుషులు ముద్దులు కలిపి నోట్లో పెట్టాలట. బుద్ధి లేకపోతే సరే. గోరుముద్దలు తిన్నాడు గోపాలకృష్ణుడు. చెప్తా చెప్తా. ములక్కాడ పప్పుచా ఏంటి పక్కన సంగలు పెట్టారు? బయట పడుకుంటారా? ఆడవాళ్ళు రాత్రి బయట పడుకోవటం అంత సురక్షితం కాదు. ఇది నాకు కాదు, మీకు. నాకా? బాగా తిన్నారుగా ములక్కడ పప్పుచారు, వెళ్ళి బయట పడుకోండి. ఏమయ్యో, ఏమైంది ములక్కాళ్ళ పప్పు చారు తడాఖా, బయట వేశావేమి పడఖా. అత్తెన పాపానికి ఇక్కడికి వచ్చింది. ఏమంటివేమంటివి? అది మరేం లేదండి, లోపల ఒక్కపోతగా ఉంది, అందుకని బయటకు వచ్చి పడుకున్నాను. బయట గాలెందుకో ఈ లోపల బయటగాలుండగా, ఇంకా లోపలుంది రాధ బయటెందుకు బాధ, నాకు నచ్చలేదు మీ సరదా. మీ సదా అచ్చా బాబోయ్, బయట పక్కేసేమిటి? బయట పక్కేసాడా, మీ ఆవిడ పక్కన పడకేసాడా? ఇక్కడ పడుకుంటే జరిగేది అదే. ఇదిగో కళ్ళజోడు, నేను నీకేం చెప్పాను? ఇలా బయట పడుకోకూడదని చెప్పానా? అయినా పడుకున్నావంటే నీ ఉద్దేశం ఏంటి? నువ్వు ఇక్కడ ఇలా పడుకుంటే తెల్లాళ్ళు నా పెళ్ళాం పక్కన నేను జాగారం చేయాలి. వెళ్ళి లోపలికి వెళ్ళి పడుకో. లోపలికి వెళ్ళి పడుకో. లోపలికి వెళ్ళి పడుకోయా బాబు, అది వచ్చేస్తుంది. అమ్మయ్యా, వచ్చాయి. ఎక్కడికే వస్తున్నావు? సారీ అండి, మీ గీత మీదకి నా చాపిల్లిపోయింది. వాళ్ళందరి దగ్గర దొంగ నాటకాలు ఆడి లోపలికి వచ్చారా? చూడండి, దొంగ నాటకాలాడో కబాడీలాడో లోపల రావాల్సిన అవసరం నాకు లేదు. వాడికి వాళ్ళ ఆవిడ మీద డౌట్, అందుకే నన్ను లోపల పంపించాడు. నాకు మీ మీద డౌట్. చచ్చా మీరు ఆవిడ మేము పట్టించుకోకండి, నేను ఎవరితోనే వెళ్ళను, మీతోనే ఉంటాను. ఎవరితోనో వెళ్తారని కాదు, ఎక్కడ నా దగ్గరకు వచ్చేస్తారోనని. మీరెక్కడికి వెళ్తే నాకెందుకు? రామ రామ, కళ్ళు పోతాయండి. నేను ఆంజనేయ స్వామి భక్తుని. ఏది లాకెట్టు? అయితే పడుకోండి. థ్యాంక్స్ అండి. ఎందుకు? ఫస్ట్ టైము నన్ను నమ్మినందుకు.
ఏమిటిది? గొలుసు. కుక్కను పెంచుకుంటారా? కాదు. మరి దేనికి? మిమ్మల్ని కట్టేయడానికి. నన్ను కట్టేస్తారా? ఎందుకు? మీ మీద నాకు నమ్మకం లేదు. నా సేఫ్టీ కోసం కట్టేస్తున్నాను. అవి దేనికి? కాలికి. చాపండి. టూ మచ్ అండి. అమెరికన్స్ కూడా తాలిబన్స్ ఇలా కట్టేస్తుండ్రు. ఇలా కట్టేస్తే నాకు ఎలా నిద్ర పడుతుందో చెప్పండి. నాకు నిద్ర పడుతుంది. మీరు కూడా పడుకోండి. ఇంతకన్నా పోలీస్ స్టేషనే బెటర్. ఇలా కూడా ఉంటారా రూమ్మేట్స్? చచ్చా. అబ్బో, లేపితే తిడుతుంది. కరమరావు కరెక్ట్. పొద్దున్నే చూసుకోవచ్చు. ఏం చూస్తున్నావు? అటు తిరుగు. అరే, దీనికి నాకన్నా అర్జెంటుగా ఉందా? నీకున్న స్వేచ్ఛ కూడా నాకు లేదే. నా కర్మ. చాలా గట్టి కట్టావు. ఏ నిమిషానికి ఏమి జరుగునో, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు, ఎవరూహించెదరు. ఏ నిమిషానికి జిప్పు ఏమి జరుగునో ఎవరూహించెదరు, ఎవరూహించెదరు. ఇదేంటి? పద్మగారు, పద్మగారు, పద్మగారు. ఏమిటండి మీ హడావిడి? స్నానం కూడా చేయనివరా? నా కాలు ఏమైందండి? ఉన్నాయిగా 2 కాళ్ళు. ఆ 2 కాళ్ళు కాదండి, ఈ కాలు ఏమైంది? ఎందుకుంటుంది? అడ్డదిడ్డమైన పనులన్నీ చేస్తే. నేనేం చేశానండి? నా చీర మీద మీ ప్యాంట్ ఎందుకు ఆరేశారు? నేను ఆరేలేదండి, అది గాలి గుచ్చిపడి ఉంటుంది. అందుకే కట్ చేశాను. అదేంటి? గోడ నేల మీద. మీ చెప్పు మీద నా చెప్పు కాదు, నా కాలు మీద మీ కాలు. మీరు అలా అనుకున్నారా? అవును. అయితే అదే కరెక్ట్. అలాగైతే మీ కాలు కూడా కట్ చేస్తాను. జాగ్రత్త. చెమట్లట్టించేస్తుంది. నాది కట్ చేసి నా జేబులోనే పెట్టింది. దీని ఫ్యామిలీ అంతా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ అనుకుంటా. తన పుస్తకం మీద నా పుస్తకం అంటే ఇది గనక చూస్తుంటే ఏం కట్ చేస్తానంటుందో. హలో నాన్న, ఎలా ఉన్నారు? బానే ఉన్నానమ్మా. మనకి బోర్వెల్ శాంక్షన్ అయింది. ఆ పని మీద హైదరాబాద్ వచ్చాను. నువ్వు అడ్రస్ చెప్తే ఇంటికి వస్తాను. ఇంటి అడ్రసా? అది చెప్పమ్మా. కృష్ణా కాలనీ, మధురానగర్. ఆ ఏరియాకి వచ్చి కవి గారి ఇల్లు అని అడిగావంటే ఎవరైనా చెప్తారు. ఆ ఇంటి పక్కనే మా ఇల్లు. అలాగేనమ్మా. మేడం ఫైల్ మేడం. యాదగిరి మేడం. శ్రీనివాస్ గారు ఎక్కడికి వెళ్ళారు? తెలియదు మేడం, ఏదో పని ఉందని చెప్పి బాస్ దగ్గర పర్మిషన్ కూడా తీసుకొని పోయిండు. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడినా? ఆయన చెప్పి వెళ్ళిపోవాలా మీకు? నన్ను విసిగించుకో. ఏందో మేడం పరిశాన్ అవుతుంది.